ప్రేమాభిరామం అనేటటువంటి సంస్కృత దాన్ని ఈయన తెలుగులో రాశాడు రావిపాటి త్రిపురాంతకుడు. అది రాసిన దాన్ని ఈయన వినుకొండ వల్లభాచార్యుడు తర్జుమా చేయటం జరిగింది. అంటే దీనికి రేపు అడుగుతాడు, క్రీడాభిరామానికి మాతృక ఏదంటాడు, మాతృక ఒరిజినల్ ఏదయ్యా అంటే ప్రేమాభిరామం అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజవంశంలోనే మంచి టాలెంట్ ఉన్నటువంటి చక్రవర్తి ఉన్నాడు. ఒక చక్రవర్తిగాను, వినయభూషణుడుగాను, విద్యాభూషణుడుగాను పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే 1వ ప్రతాపరుద్రుడు అనేటటువంటి వాడు. ఇవన్నీ ఇంకోటి ఏమంటారంటే రుద్రదేవుడు అంటారు. ఈ రుద్రదేవుడు అనేటటువంటి వాడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేందంటే నీతి సారం అనే పుస్తకాన్ని రాశాడు ప్రతాపరుద్రుడు. మరి ఈ ప్రతాపరుద్రుడు రచించినటువంటి నీతి సారం పుస్తకం ద్వారా కాకతీయుల గురించి మనకేం తెలియజేస్తుంది? ఈయన సంస్కృతంలో రాశాడు నీతి సారం అనే పుస్తకాన్ని. మరి ఈయన రాసిన సంస్కృత పుస్తకమైనటువంటి నీతి సారంలో ప్రత్యేకంగా ఏం విషయాన్ని పొందుపరచడం జరిగిందంటే గుర్తుంచుకోండి, రాజు అనేవాడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. రాజు అనేవాడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. నెక్స్ట్ ఎప్పుడూ కూడా కాలక్షేపం, అనవసరమైనటువంటి అన్నెసెసరీ విషయాల మీద కాలక్షేపం చేయకుండా ఎప్పుడు కూడా ధర్మశాస్త్రబద్ధమైన పుస్తకాలను చదివితే ప్రజారంజకమైన పరిపాలన చేయవచ్చు. అంటే చక్రవర్తి అనేవాడు ఖాళీగా ఉన్నప్పుడు పిచ్చాపాటి వ్యవహారాలు పెట్టుకోకుండా ధర్మశాస్త్రబద్ధమైనటువంటి పుస్తకాలు చదవటం కానీ వినటం కానీ చేస్తే ప్రజారంజకమైన పరిపాలన చేయవచ్చు అని చెప్పి ఏ పుస్తకం ద్వారా మనకు తెలియజేస్తుందంటే నీతి సారం ద్వారా తెలియజేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, రాజుకు మంచి పేరు తెచ్చుకోవాలంటే ధర్మశాస్త్రమైన పుస్తకాలు చదవాలని చెప్పి వివరించేటటువంటి ఈ క్రింది గ్రంథం ఏదంటాడు. రేపు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అనేటటువంటి చిన్న బిట్లు ఎప్పుడో పోయినా అడిగే రోజులు. ఇప్పుడు అనాలిసిస్ చేసుకుని చదువుకోవాల్సినటువంటి పేపర్లు చూస్తుంటే ఎగ్జామ్ పేపర్లు ఏదో పైన మనం చదువుకొని పోతే విజేతలమయ్యేటట్టు లేదు. గతంలో ఓ పుస్తకాన్ని ఎవరు రాసేవారు అనేవాడు, ఇప్పుడు ఎవరు రాస్తారో ఆయనే ఇస్తాడు, ఎవరు ఆ పుస్తకాన్ని రాస్తాడో ఆయనే ఇస్తాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి మీనింగ్ ఇతివృత్తం ఏదనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా అడుగుతున్నాడు. అందుకని దాన్ని ప్రత్యేకంగా మనం గమనించాలి. అర్థమైందండి? ప్రతాపరుద్రుడు తాను రాసిన పుస్తకం నీతి సారంలో ప్రత్యేకంగా ఏమన్నాడు, రాజు ధర్మశాస్త్రబద్ధమైన పుస్తకాలు చదవటం ద్వారా ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించవచ్చు అని చెప్పాడు. ఇది మనకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతాపరుద్రుడు రచించినటువంటి నీతి సారం. నెక్స్ట్ ఇంకో విషయం, అలాంటిదే ఇంకో పుస్తకం ఉన్నది, బద్దెన రచించినటువంటి మరో నీతి శాస్త్ర పుస్తకం ఏంటంటే నీతి శాస్త్ర ముక్తావళి అనే పుస్తకం. నీతి శాస్త్ర ముక్తావళి ఈ పుస్తకం కూడా ప్రత్యేకంగా ఆనాటి నీతి నిజాయితీ గురించి న్యాయశాస్త్రం, చక్రవర్తి అనేవాడు న్యాయ విషయాలలో కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలాంటి మంచి పేరు వస్తుంది, అంటే ఎలాంటి సూత్రాలను పాటించాలి, శిక్షలు వేసేటప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలని చెప్పేటటువంటి గ్రంథం బద్దెన రచించినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తిక్కన ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాడు. తిక్కన ఇక్కడ ఎందుకున్నాడో నేను చెప్తాను. తిక్కన రచించినటువంటి గ్రంథం నిర్వచనోత్తర రామాయణం అనే పుస్తకం రాశాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే తిక్కనకి అసలు కాకతీయులకి ఎలాంటి సంబంధం లేదు. అంటే తిక్కన కాకతీయ రాజ్యవంశానికి వాళ్ళ ఆస్థాన కోయటు పోయేటు కాదు, ఆస్థాన పండితుడు కాదు. కానీ గణపతి దేవుడు అనే చక్రవర్తి కాకతీయ సామ్రాజ్యాన్ని 63 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు నెల్లూరు ప్రాంతాన్ని ప్రత్యేకంగా మనమసిద్ధి అనేటటువంటి రాజు పరిపాలన చేస్తుండు. అప్పుడు నెల్లూరు ప్రాంతాన్ని మనమసిద్ధి అనే రాజు పరిపాలన చేస్తుంటాడు. పర్టికులర్గా చెప్పాలంటే 2వ మనమసిద్ధి అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ 2వ మనమసిద్ధికి ఏదో సమస్య వచ్చింది. ఆయనకి ఏ సమస్య వచ్చింది ఇదంతా మనం గణపతి దేవుడి పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఒక సమస్య వచ్చింది, అంటే శత్రువులు దండయాత్ర చేయడానికి ఏదో సమస్య వచ్చింది. వస్తే ఆ సమస్యతో ఆయన కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయనకి ఎవడో ఒక సహకారం, ఏ చక్రవర్తి, ఒక బలమైన చక్రవర్తి సహకారం తీసుకోవాలనుకుండు యుద్ధానికి. అప్పుడు
టక్కున గుర్తొచ్చినటువంటి వాడు గణపతి దేవుడు. అప్పుడు గణపతి దేవుడు ఆడుకుంటుండే ఆంధ్రప్రదేశ్లో. ఆ సమయంలో రెండో మనవ సిద్ధి తనకు సహాయం చేయాల్సిందిగా గణపతి దేవుని రిక్వెస్ట్ చేస్తూ మధ్య వ్యక్తిగా, మీడియేటర్గా పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే తిక్కనని పంపించాడు. అంటే రెండవ మనమసిద్ధి ఆస్థానానికి చెందిన తిక్కన రెండవ మనమసిద్ధి యొక్క కార్యభారం కోసం మన కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన గొప్పతనాన్ని ముందే మన గణపతి దేవుడికి తెలుసు. ఎందుకంటే కవిత్రయంలో పేరైనటువంటి వ్యక్తి తిక్కన. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన గణపతి దేవుడు సాదరంగా ఎదురెళ్ళి, ఈయన వస్తుందని తెలిసి సాదరంగా ఎదురెళ్ళి ఆయన పల్లకిని మన గణపతి దేవుడు మోసాడు. ఒక చక్రవర్తి పోస్ట్లో ఉన్నటువంటి గణపతి దేవుడు ఒక పండితుడికి నేను ఇంతకంటే ఏమి ఇవ్వగలుగుతా అని చెప్పి ఆయన పల్లకినే కూడా గణపతి దేవుడు మోసాడంటే, ఈయన పల్లకినే గణపతి దేవుడు మోసాడంటే ఈయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు తిక్కన చాలా రోజులు మన కాకతీయ సామ్రాజ్యంలో ఓరుగల్లులో ఉన్నాడు. ఉండి ఈ నిర్వచనోత్తర రామాయణం అనే పుస్తకాన్ని రాశాడు. రాసి తన చక్రవర్తి అయినటువంటి రెండవ మనమసిద్ధికే అంకితం ఇచ్చాడు. అది వేరే విషయం అనుకోండి. మొత్తానికి కాకతీయుల సామాజిక ఆర్థిక వ్యవస్థను కూడా, వాళ్ళ రాజ్య వైభవాన్ని కూడా ప్రత్యేకంగా వర్ణించాడు తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే పుస్తకంలో. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు అనేటటువంటి ఆయన, ఈయన రాసినటువంటి పుస్తకం పేరు ఏంటంటే పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్ర అనే పుస్తకం రాశాడు పాల్కురికి సోమనాథుడు. ఈ పుస్తకం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కాకతీయ సామ్రాజ్యంలో శైవ మతం యొక్క అభివృద్ధి, శైవ మతం అభివృద్ధి అనేటటువంటిది మనకి పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే కాకతీయుల యొక్క కాలంలో ఎక్కువగా ఫస్ట్లో జైన మతం అభివృద్ధి చెందింది. తొలి కాకతీయులంతా జైన మతాన్ని ఆదరించారు. మలి కాకతీయులలో కాలం నుంచి శైవ మతానికి ఇంకెక్కువగా ప్రోత్సాహం ఇచ్చారు. వీళ్ళ కాలంలో కాలాముఖ శైవ మతం అనేటటువంటి ఫస్ట్లో ఉండేది. తర్వాత పాశుపత శైవ మతం అనేది విపరీతంగా ప్రచారమైంది. పాశుపత శైవ మతం తర్వాత కాలంలో ఇదే సమయంలో కాకతీయులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలోనే కర్ణాటకలో బసవేశ్వరుడు అనేటటువంటి వ్యక్తి, ఒక భక్తి ఉద్యమకారుడు బసవేశ్వరుడు అనేవాడు ఒక కొత్త శైవ మతాన్ని తీసుకొచ్చాడు, శాఖని, శైవమత శాఖని. అదే వీరశైవ మతం. ఆ వీరశైవ మతాన్ని కూడా మన ఆంధ్రదేశంలో ప్రచారం చేయటం జరిగింది, బసవేశ్వరుడి మతం. అయితే ఈ శైవ మతాల శాఖల గురించి, శైవ మత అభివృద్ధి గురించి కాకతీయ చక్రవర్తులు వివిధ పీఠాలు, గోలకీ మఠాధిపతులు, అప్పట్లో గోలకీ మఠం అని ఉండేది. ఆయన ప్రత్యేకంగా రామేశ్వర పండితుడని ఒక గురువు ఉండేవాడు. వాళ్ళకి ఎలాంటి సహాయం చేశారు, ఏ గ్రామాలు అగ్రహారాలుగా ఇచ్చారు, రుద్రమ్మదేవి గురువెవరు, గణపతి దేవుడి గురువెవరు అని చెప్పి ప్రత్యేకంగా పండితారాధ్య చరిత్ర పుస్తకం ద్వారా ప్రత్యేకంగా మనకి తెలుస్తుంది ఇది. నెక్స్ట్ విషయం ఏంటంటే పాల్కురికి సోమన తర్వాత కాసే సర్వప్ప రచించినటువంటి పుస్తకం ఏంటంటే కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర అనే పుస్తకం. దీని ద్వారా కూడా కాకతీయుల కాలంలో మత సాంఘిక పరిస్థితుల గురించి తెలియటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శివదేవయ్య. కాకతీయ రాజ్యం మొత్తం కూడా గణపతి దేవుడి పరిపాలన అంతా కూడా అవి ఎవరి పేరు మీద నడిచిందంటే శివదేవయ్య. గణపతి దేవుడికి బ్యాక్ బోన్గా పనిచేసినటువంటి వ్యక్తి శివదేవయ్య. ఒక విధంగా చెప్పాలంటే మన రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం మీద కూర్చుందంటే ఎవరి సలహా ప్రకారం, ఎవరి యొక్క సహకారంతో అంటే శివదేవయ్య సహకారం. అసలు ఈయన చేపట్టే రుద్రమ్మదేవి చక్రవర్తి అయింది. ఈయన రాసించినటువంటి పుస్తకం ఏంటంటే పురుషార్థ సారం అనేటటువంటి పుస్తకం ద్వారా శివదేవయ్య రచించిన ఆ పుస్తకం కాకతీయుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అర్థమైందండి? బద్దెన నీతి శాస్త్రముక్తావళి, తిక్కన నిర్వచనోత్తర రామాయణం, పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర, కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర, నెక్స్ట్ శివదేవయ్య పురుషార్థ సారం, విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం, అదేవిధంగా రాయపాటి త్రిపురాంతకుడు ప్రత్యేకంగా క్రీడాభిరామం, ఇలాంటి పుస్తకాలు మనకి కాకతీయుల చరిత్రను తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన శ్రీనాథుడు, రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీనాథుడు ప్రత్యేకంగా పల్నాటి చరిత్ర,
శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి చరిత్ర అనేటటువంటి పుస్తకం ప్రత్యేకంగా కాకతీయుల చరిత్రను కూడా వర్ణించడం జరిగింది. అంటే పల్నాటి యుద్ధం మనందరికీ తెలుసు 1176 నుంచి 1182 మధ్య కాలంలో నలగామరాజుకి మలిదేవుడికి మధ్య జరిగింది. ఆ యుద్ధ చరిత్రను వివరించేటప్పుడు కాకతీయ చక్రవర్తులు కూడా నలగామరాజుకి యుద్ధంలో సహకారం చేశారు అని చెప్పి కాకతీయుల రాజ్య విశేషాలను కూడా శ్రీనాథుడు ప్రత్యేకంగా పల్నాటి చరిత్ర అనే పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటు మనకి ఇంకా ముస్లిం చరిత్రకారులు, ఉదాహరణకి మనకి అందరికీ బాగా చిరపరిచితుడు అమీర్ ఖుస్రు అనేటటువంటి వాడు రాసినటువంటి పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు తుగ్లకు నామా అనే పుస్తకం కాకతీయుల చరిత్రను తెలియజేస్తుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఫిరోజ్ షా తుగ్లక్, ఢిల్లీలో ఫిరోజ్ షా తుగ్లక్ అని చక్రవర్తి ఉన్నాడు. ఆ ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర జియావుద్దీన్ బరోని అని ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన తారిఖు-ఈ-ఫిరోజ్ షా అనేటటువంటి గ్రంథం ఒకటి మన కాకతీయుల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే తారిఖు-ఈ-ఫిరిష్ట్రా అనేటటువంటి చరిత్రకారుడు రాసినటువంటి తారిఖు-ఈ-ఫిరిష్ట్రా అనేటటువంటి పుస్తకం. తర్వాత నెక్స్ట్ రబాబా, ప్రత్యేకంగా ఎవరయ్యా అంటే ఇబన్ బట్టూటా, మొరాకో దేశస్థుడైనటువంటి ఇబన్ బట్టూటా అనేటటువంటి వాడు ఎవరి కాలంలో వచ్చిందంటే మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చిన మొరాకో దేశస్థుడైనటువంటి ఇబన్ బట్టూటా రహేలా అనేటటువంటి గ్రంథం ఒకటి రాశాడు. ఇలా ఎన్ని గ్రంథాలు కూడా మనకి కాకతీయ చక్రవర్తుల యొక్క సమగ్రమైనటువంటి విషయాలను చూడండి. ఇవన్నీ ముస్లిం రచయితలు. మరి మీకు డౌట్ రావచ్చు, ముస్లిం చరిత్రకారుల రచనలో కాకతీయుల చరిత్రను ఎందుకు ఉంటాయంటే ముస్లిం చక్రవర్తులు అంటే ఢిల్లీని పరిపాలన చేసిన ఢిల్లీ చక్రవర్తులు కాకతీయ సామ్రాజ్యం మీదకు దండయాత్ర చేశారు. రెండో ప్రతాపరుడు ఈ వంశానికి చెందిన చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి రెండో ప్రతాపరుడు పరిపాలన చేస్తున్నప్పుడు కాకతీయ సామ్రాజ్యం మీదకి అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర నుంచి, పర్టికులర్గా చెప్పాలంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర నుంచి ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్ర చేశారు. అందుకని ఎన్నిసార్లు దండయాత్ర చేసినారంటే మొత్తానికి 5 సార్లు దండయాత్ర చేసినట్టుగా ముస్లిం రచయితల రచనల ద్వారా తెలుస్తున్నాయి. కాకపోతే కల్వచెరువు శాసనం అని చెప్పి రెడ్డి రాణి అయినటువంటి అనతల్లి వేయించిన శాసనం ప్రకారమేమో ఢిల్లీ చక్రవర్తులు మన కాకతీయ సామ్రాజ్యం మీద మొత్తం 8 సార్లు దండయాత్ర చేశారని తెలుస్తుంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ముస్లిం రచయితల ద్వారా మనకేం తెలుస్తుందంటే కాకతీయ సామ్రాజ్యం మీద ఢిల్లీ చక్రవర్తులు మొత్తం 5 సార్లు దండయాత్ర చేశారు. చివరికి 1323 సంవత్సరాల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ని, అంటే వాడిని జునా ఖాన్ లేదా ఉల్గు ఖాన్ అంటారు, ఆ జునా ఖాన్ నాయకత్వంలో వచ్చి కాకతీయ చివరి చక్రవర్తి అయినటువంటి కాకతీయ రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి రెండో ప్రతాపరుడిని ఘోరంగా ఓడించి ఢిల్లీకి తరలించడం జరిగిందని చెప్పి ప్రత్యేకంగా ఈ పుస్తకాల ద్వారా మనకు తెలుస్తుంది. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్